ఆయన నరనరాల్లో దేశభక్తి, అణువణువున స్వాతంత్రం సాధించాలనే కాంక్ష, పట్టువిడువని పోరాట పటిమ, అసలు పోరాటం అంటే ఇలాగే చేయాలని భావితరాలకు చాటి చెప్పిన పట్టుదల, ఈ పదాలన్నీ కూడా కేవలం ఒక్క వ్యక్తి గురించి మాత్రమే పుట్టాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనే భగత్ సింగ్ గారు. 3 సంవత్సరాల వయసులో తుపాకీ మొక్కలు నాటిన విప్లవ బాలుడు. 13 ఏళ్ల వయసు నుంచి బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్య పోరాట యోధుడు. 23 సంవత్సరాల వయసులో భారతమాత దాస్య శృంఖలాల నుండి విడిపించడం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి భారతీయుల్లో విప్లవాగ్ని రగిల్చిన విప్లవ ధీరుడు భగత్ సింగ్. నేటి యువతరం కూడా విప్లవ జ్వాలకు అసలైన మార్గదర్శిగా భగత్ సింగ్ను చూస్తున్నారు. అంటే ఆయనలోని పోరాట పటిమ ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు. మరి అటువంటి గొప్ప వ్యక్తి మరణం వెనుక ప్రతి భారతీయ పౌరుడు జీర్ణించుకోలేని ఎన్నో చీకటి సత్యాలు దాగి ఉన్నాయి. వాటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సపోర్ట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1931 మార్చి 23 సుమారు 7:30 గంటలకు లాహోర్ జైల్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఈ ముగ్గురిని ఉరితీయాలని సిద్ధమయ్యారు జైలధికారులు. అయితే వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను హుటాహుటిన జైల్లో చేస్తున్నారు. అసలు నిజానికి ఆ రోజు రాత్రి ఉరితీయబోతున్నట్లు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు ఏమాత్రం తెలియదు. ఈవెన్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో లేకుండానే ఈ తతంగం అంతా కూడా ముగించాలని జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు త్వరగా చేస్తున్నారు. ఇక ఆ ముగ్గురిని ఉరికంబం వద్దకు తీసుకొచ్చారు. మధ్యలో భగత్ సింగ్, అటువైపు రాజ్గురు, ఇటువైపు సుఖ్దేవ్. కానీ ముగ్గురి కళ్లల్లో కూడా ఎటువంటి భయం లేదు. అటువంటి టైంలో భగత్ సింగ్ రోషంతో కూడిన చిరునవ్వుతో, నేడు మమ్మల్ని చంపవచ్చేమో గాని మా ఆశయాలను కాదు అంటూ జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. ఇక జైలు అధికారులు భయంతో వెంటనే ఉరి అమలు చేశారు. అనుకున్న సమయం కంటే ముందే, అనగా 7:15 ఉరి అమలు చేశారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఉరికంబానికి వేలాడుతున్నారు. అయితే ఆ ముగ్గురు మరణించినట్లు గాని, ఆ రాత్రి ఉరి తీయబోతున్నట్లు గాని దేశ ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈవెన్ వాళ్ళు ముగ్గురు మరణించిన తర్వాత కూడా వాళ్ళ డెడ్ బాడీస్ను కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. ఎలాంటి పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదు. ఒక ట్రక్కులో వారి ముగ్గురి డెడ్ బాడీస్ని తీసుకుని లాహోర్ నుంచి కాసోల్ ఉత్తరం వైపుగా దాదాపు 2 గంటలు ప్రయాణించి సట్లెజ్ నది ఒడ్డుకు చేరుకుని కనీసం ఎలాంటి దహన సంస్కారాలు కూడా లేకుండా ఆ ముగ్గురు డెడ్ బాడీస్ ని కాల్చేశారు బ్రిటిష్ అధికారులు. ఇదంతా కూడా చాలా రహస్యంగా, ఏ చిన్న సమాచారం బయటకు వెళ్లకుండా నిర్వహించారు. అయితే నిజానికి భగత్ సింగ్ కు ఉరిశిక్ష అధికారికంగానే అమలైంది. మరి ఎందుకు అంత రహస్యంగా అమలు చేశారు? మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం, పోస్ట్ మార్టం ఎందుకు నిర్వహించలేదు? అయితే ఇవన్నీ కూడా భగత్ సింగ్ మరణంలో అన్నోన్ మిస్టరీగా మిగిలిపోయాయి. అయితే భగత్ సింగ్ మరణం వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందా? భగత్ సింగ్ ఉరిశిక్ష అమలు వెనుక మన దేశ నాయకులు కూడా ఉన్నారా? ఆ రోజుల్లో భగత్ సింగ్ చేపట్టిన జ్వాల బ్రిటిష్ వాళ్ళనే కాకుండా మన దేశ నాయకులు కూడా ప్రకంపనలు సృష్టించిందా? అసలు భగత్ సింగ్ చేసిన తప్పేంటి? ఇలాంటి సందేహాలు మన దేశ ప్రజల గుండెల్లో ఎప్పటి నుంచో మెదులుతున్న అనేక ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే భగత్ సింగ్ మరణానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు మనం పరిశీలిద్దాం. ముందుగా భగత్ సింగ్ విప్లవ జ్వాల ఎలా సాగిందో చర్చించుకుందాం. దేశభక్తి భగత్కు పుట్టుకతోనే వచ్చింది. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు కూడా స్వాతంత్ర ఉద్యమకారులు. అతను 3 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వారిని చంపేందుకు తుపాకీ మొక్కలు నాటుతా, వాటి ద్వారా నా దేశాన్ని రక్షించుకుంటా అని చెప్పాడంటే భగత్ గుండెల్లో దేశభక్తి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భగత్ సింగ్ 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జలియన్వాలా బాగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 100 మంది భారతీయులు బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు నేలకొరిగారు. ఈ ఘటన భగత్ సింగ్లో ప్రతీకార జ్వాలను రెట్టింపు చేసింది. అసలు ఎలాగైనా స్వాతంత్రం సాధించాలనే కాంక్ష భగత్ సింగ్లో పెరుగుతూ వచ్చింది. ఆ టైంలో దేశమంతా కూడా గాంధీయుగం నడుస్తోంది. గాంధీగారి ప్రసంగాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. భగత్ సింగ్ కూడా గాంధీగారి ప్రసంగాలకు విపరీతంగా ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో గాంధీగారు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం బ్రిటిష్ పాలనలోనే పెను ప్రకంపనలు సృష్టించింది. భగత్ కూడా ఆ ఉద్యమంలో ఎంతో ఆసక్తిగా పాల్గొనేవాడు. ఉద్యమం ఇలాగే కొనసాగితే స్వాతంత్రం ఖచ్చితంగా దొరుకుతుందని భావించాడు భగత్ సింగ్. కానీ చౌరాచౌరీ దగ్గర ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఉద్యమాన్ని ఆపి ప్రభుత్వానికి లొంగిపోయాడు. గాంధీజీ తెల్లవారికి వెన్ను చూపి వెనుకడుగు వేయడం ఏంటని తనలో తానే బాధపడ్డాడు. అయితే గాంధీజీ చేసిన చర్య భగత్ సింగ్కు ఏమాత్రం నచ్చలేదు. గాంధీగారి అహింసా విధానాలకు వ్యతిరేకంగా హింసకు హింసే మార్గమని విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇక అప్పట్నుంచి భగత్ సింగ్కు గాంధీగారిపై ఉన్న గౌరవం సన్నగిలింది. భగత్ సింగ్ ఆ సమయంలోనే స్వాతంత్ర్యం కోసం తీవ్రంగా ఉద్యమిస్తున్న హిందుస్థానీ రిపబ్లిక్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్నాడు. అయితే 1927లో హిందుస్థానీ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యులైన రాంప్రసాద్, బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ వంటి వారితో పాటు భగత్ సింగ్ బాబాయ్ను కూడా బ్రిటిష్ గవర్నమెంట్కు ఎదురు తిరిగిన కారణంగా ఉరితీశారు. అదే సమయంలో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్గా మార్చారు.
భారతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో ఏర్పడిన మొట్టమొదటి సోషలిస్టు సంస్థ ఇదే. ఈ సంస్థల్లో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, జయగోపాల్ వంటి వారు ముఖ్య సభ్యులుగా ఉన్నారు. ఆ టైంలో భగత్ సింగ్ చిన్న వయసు అయినప్పటికీ అతడు చేసే ప్రసంగాలు విని ఎంతో మంది యువత విప్లవం వైపు అడుగులు వేశారు. స్వాతంత్ర ఉద్యమంలో సింహంలా గర్జిస్తూ తనదైన రీతిలో పోరాటం చేస్తున్న పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ అంటే భగత్ సింగ్కు ప్రత్యేక అభిమానం ఉండేది. 1928లో ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాలా లజపత్ రాయ్ తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమంలో పోలీసులు కొట్టిన లాఠీ దెబ్బలకు లజపత్ రాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత ఆరోగ్యం క్షీణించి కొన్ని రోజులకు మరణించారు. లజపత్ రాయ్ మరణం భగత్ సింగ్లో ప్రతీకార జ్వాలను అత్యధిక స్థాయికి తీసుకెళ్లింది. శివరాం గురు, జయగోపాల్, సుఖ్దేవ్లతో కలిసి లజపత్ రాయ్ మరణానికి కారణమైన పోలీసు అధికారి స్కాట్స్ను చంపేందుకు పక్కా ప్రణాళిక వేశాడు. కానీ జేమ్స్ స్కాట్ను గుర్తించడంలో పొరపాటు జరిగి స్కాట్ బదులుగా డీఎస్పీ సాండర్స్ను కాల్చి చంపాడు భగత్ సింగ్. అంతే, ఒక్కసారిగా భగత్ సింగ్ పేరు దేశమంతటా మారుమ్రోగింది. ఎందుకంటే అప్పటి వరకు పోలీసు అధికారులపై హత్యాయత్నం దేశంలో ఎప్పుడూ జరగలేదు. ఇక ఆ తర్వాత భగత్ సింగ్ స్ఫూర్తితో దేశంలో యువత చేస్తున్న ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంది. బ్రిటిష్ వారు సైతం భగత్ పేరు వింటేనే హడలిపోయేలా దేశమంతటా భగత్ ప్రభావం ఏర్పడింది. సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ వంటి వారు కూడా భగత్ సింగ్ విప్లవ ధోరణికి విపరీతంగా ఆకర్షితులయ్యారు. మరియు కేవలం భగత్ సింగ్ను టార్గెట్ చేసుకుని బ్రిటిష్ వారు డిఫెన్స్ యాక్ట్ వంటి చట్టాలను తీసుకొచ్చారంటే బ్రిటిష్ వారి వెన్నులో భగత్ సింగ్ ఏ స్థాయిలో వణుకు పుట్టించాడో అర్థం చేసుకోవచ్చు. ఇక అలాగే మరికొన్ని కొత్త చట్టాలు అమలు చేయడానికి సిద్ధం చేశారు. ఈ చట్టాలు వ్యతిరేకిస్తూ భారతీయులు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. దీనికి నిరసనగా భగత్ సింగ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు పేల్చాడు. ఆయన ఉద్దేశం ఎవరిని చంపాలని కాదు, బాంబు ఎవరూ లేని ప్రదేశంలో వేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నిజానికి లెజిస్లేటివ్ అసెంబ్లీలో చేసిన బాంబు దాడి తర్వాత భగత్ సింగ్ సోవియట్కు పారిపోయే విధంగా ప్రణాళికలు రచించారు రాజ్గురు, సుఖ్దేవ్. కానీ పారిపోవడం ఇష్టం లేని భగత్ సింగ్ పోలీసులకు నేరుగా లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారు భగత్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టినప్పటికీ భగత్ సింగ్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఏమాత్రం ఇష్టపడలేదు. దాంతో భగత్ సింగ్తో పాటు ఆయన రివాల్వర్, అలాగే రాజ్గురు, సుఖ్దేవ్లను కూడా అరెస్టు చేశారు పోలీసులు. భగత్ రివాల్వర్లోని బుల్లెట్ అండ్ జాన్ శాండర్స్ బాడీలోని బుల్లెట్ ఒకే విధంగా ఉండడంతో భగత్ సింగ్తో పాటు రాజ్గురు, సుఖ్దేవ్లపై కూడా లాహోర్ కుట్ర కేసు నమోదు చేశారు. 1929 మార్చి 7వ తేదీన అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద భగత్ సింగ్ పై కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ విచారణలో కూడా దేశ ప్రజలను మేల్కొల్పే విధంగా తనను అడిగే ప్రశ్నలకు సమాధానంగా బాంబులు తయారు చేయడం, ఆయుధాల వాడకం వంటి వాటి గురించి క్లియర్గా చెప్పేవాడు. ఇవన్నీ కూడా తర్వాత రోజు పేపర్లో వచ్చేవి. దాంతో ప్రజలకు బాంబుల తయారీ ఫార్ములా మరియు ఆయుధాలు వాడే విధానాలు ఈజీగా తెలిసిపోయింది. భగత్ సింగ్ ప్లాన్ను ఆలస్యంగా గుర్తించిన బ్రిటిష్ అధికారులు ఈసారి మీడియాతో సంబంధం లేకుండా విచారణ జరిపారు మరియు ఉరిశిక్ష విధించారు. గాంధీకి సహజంగానే భగత్ సింగ్ విప్లవ పోరాటం అస్సలు నచ్చేది కాదు. లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు విసిరిన భగత్ సింగ్ బృందం చర్యను గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కారణంగానే రద్దు చేయించే అవకాశం ఉన్నా కూడా గాంధీజీ ప్రయత్నం చేయలేదు. ఈ విషయాన్ని ఎరిక్సన్ రాసిన గాంధీ ట్రూత్ పుస్తకంలో అన్ని విషయాలు వెల్లడించారు. అంతేకాకుండా బ్రిటిష్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భగత్ సింగ్ ఉరిశిక్ష రద్దు అంశాన్ని కోరికగా పెట్టాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేశారు. అయినప్పటికీ గాంధీజీ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు భగత్ సింగ్ పై గాంధీజీకి ఎందుకంత కోపం అంటే దీనికి ఒక్కటే సమాధానం, మరుగుతున్న నెత్తురుతో తెల్లవాడి పునాదులు కదిలేలా భగత్ సింగ్ ఎంచుకున్న విప్లవ మార్గానికి దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దాంతో దేశమంతా కూడా భగత్ సింగ్ పేరు మారుమ్రోగింది. భగత్ సింగ్కు ప్రజలు పెరుగుతున్న ఆదరణ చూసి గాంధీజీ అసూయతో కుమిలిపోయేవారట. గాంధీకి భగత్ సింగ్ పై ఉన్న అసూయ కారణంగానే ఉరిశిక్ష రద్దు విషయంలో చొరవ చూపలేదంటూ ఇర్ఫాన్ హబీబ్ లాంటి రచయితలు వారి పుస్తకంలో రాసుకొచ్చారు. స్వాతంత్రం కావాలనే ఆలోచన జాతీయ కాంగ్రెస్కు లేనప్పుడే సంపూర్ణ స్వరాజ్యం కావాలనే డిమాండ్ భగత్ సింగ్ గట్టిగా వినిపించాడు. ప్రజలు కూడా భగత్ ఆలోచనకు జయకొట్టారు. దీంతో అప్పటిదాకా దేశానికి రాజ్యాంగ ప్రతిపత్తి చేస్తే చాలనుకున్న కాంగ్రెస్ నాయకులు వారి నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. దాంతో 1930లో కాంగ్రెస్ నాయకులు కూడా సంపూర్ణ స్వరాజ్యం నినాదాన్ని అందుకున్నారు. ఫ్యాక్ట్స్ అబౌట్ భగత్ సింగ్ మిస్టరీ డెత్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను లాహోర్ కుట్ర కేసులో 1931 మార్చి 23న ఉరితీశారు. నిజానికి ఉరిశిక్ష అమలు కావాల్సింది మార్చి 24 ఉదయం 11 గంటలకు. కానీ బ్రిటిష్ వారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఉరితీశారు. అసలు ఎందుకు అంత హఠాత్తుగా రహస్యంగా భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను ఉరితీయాల్సి వచ్చింది? దీని వెనుకున్న అసలు కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు నివ్వెరపోయే నిజాలను భగత్ సింగ్ డెత్ అన్నోన్ ఫ్యాక్ట్స్ బుక్లో
భగత్ సింగ్ను ఉరితీసిన తర్వాత జరిగిన పరిణామాల గురించి రచయిత బుక్లో అన్ని విషయాలు తెలియజేశాడు. నిజానికి భగత్ సింగ్ ఉరికంబం మీద చావలేదు. ఉరికంబానికి వేలాడుతున్న భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్లను ప్రాణం పోయే చివరి క్షణంలో ఉరి నుండి తప్పించి ఓ పోలీసు అధికారి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు. ఆ పోలీస్ అధికారి ఎవరో కాదు, భగత్ సింగ్ కాల్చి చంపిన డీఎస్పీ జాన్ సాండర్స్ మామ. భగత్ సింగ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు అతడు ఉరిశిక్షను రాత్రి రహస్యంగా నిర్వహించాడని మరియు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ముగ్గురు బాడీల్లో కూడా బుల్లెట్లుండడం వల్ల పోస్ట్ మార్టం నిర్వహించలేదని, అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా డెడ్ బాడీస్లు అప్పగించలేదని భగత్ సింగ్ డెత్ అన్నోన్ ఫ్యాక్ట్స్ బుక్లో సంచలన విషయాలను బయటపెట్టాడు రచయిత దిలీప్. ఏది ఏమైనప్పటికీ భారత స్వాతంత్రోద్యమంలో భగత్ సింగ్ రేకెత్తించిన విప్లవ జ్వాల ప్రతి భారతీయ పౌరుడికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.